డయాబెటిస్ ఉన్న లేడీస్‌లో అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. మెయిన్‌గా వచ్చేది వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలీదు ఈ డయాబెటిస్ ఉండడం వల్లే కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంటాయి. అసలు ఈ డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎందుకొస్తాయి? ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంది చెప్తారా? ఈ షుగర్ ఉన్న వాళ్ళలో వెజనల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? షుగర్ అంటే ఏంటి? రక్తంలో కానీ యూరిన్లో కానీ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండడం. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే రిపీటెడ్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు. చాలాసార్లు యూరిన్కి వెళ్తూ ఉంటారు. ఆ యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ ద్వారా షుగరు పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ యూరినరీ ట్రాక్ వెజైనా ద్వారా ఈ షుగర్ ఉన్నటువంటి యూరిన్ పోయేటప్పుడు ఈ షుగర్ అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాకి ఫుడ్గా ఉపయోగపడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? బ్యాడ్ బ్యాక్టీరియా ఈ షుగర్ని తీసుకొని కౌంట్ పెరుగుతుంది. దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్, ఈ షుగర్ ఉన్న వాళ్ళలో నేను చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు. యూరిన్కి వెళ్ళినప్పుడంతా వీళ్ళు వాటర్తో ప్రతిసారి కడుగుతారు. అసలు వాటర్తో ఫ్రీక్వెంట్గా డీప్గా ప్రతిసారి కడుక్కున్నప్పుడు ఏమవుతుందంటే వెజానాలో ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోయింది అని అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ పెరిగేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. సెకండ్, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ జెనిటల్ ఏరియాలో ఏమవుతుందంటే చెమట ఎక్కువ పడతా ఉంటుంది, తేమగా ఉంటుంది. నెక్స్ట్, ఇదే వయసులో వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయేటటువంటి ఒక సమయం. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక పక్క డయాబెటీస్, ఒక పక్క పోస్ట్ మెనోపాజ్. ఈ రెండు కలిపి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి చాలా చాలా దోహదపడతాయి. వీళ్ళకి ఇవన్నీ అర్థం కాక నాకే ఎందుకు మళ్ళా వస్తుంది అని సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో మన దగ్గర ఉండేటటువంటి ఈ ఫెమిడిలైట్ తీసుకున్నారనుకోండి, ఫెమిడిలైట్లో 2 గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. లాక్టోబాసిల్లస్ రామినోసస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14. ఈ 2 స్ట్రెయిన్స్ యూఎస్లో ఉండే డానిస్కో అనే కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. రోజు ఒక క్యాప్సూల్ నైట్ భోజనం తర్వాత తీసుకుంటూ 3 నెలల పాటు వాడుకున్నారు అనుకోండి, వెజనాలో గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. దానితో పాటు ఈ ఫెమిడిలైట్లో ఉండేటటువంటి 2 గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి షుగర్ లెవెల్ను కూడా కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఎక్సెస్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. బౌల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అయ్యేసి బౌల్ మూమెంట్స్ కూడా ఫ్రీగా ఉండేదానికి ఫెమిడిలైట్ ఉపయోగపడుతుంది. దానితో పాటు యూటీ బ్రీజు ఉదయాన్నే ఒక టాబ్లెట్ భోజనం తర్వాత తీసుకుని 1 నెల రోజుల పాటు వాడుకుంటే యూరినరీ ట్రాక్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ కోలై అనేసి ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ గోడల మీద కూర్చోకుండా యూటీ బ్రీజ్లో ఉండేటటువంటి క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ డీమానేజ్ ఆ ఈ కొలైకి అతుక్కొని దాన్ని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెమిడిలైట్, యూటీ బ్రీజ్ 2 కలిసి వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి, క్వాలిటీ లైఫ్ లీడ్ చేసేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి.